బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమౌళి కోసం మహేష్ బాబు తన సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడా అంటే ఎస్, రాజమౌళి కోసం మహేష్ బాబు తన సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. SSMB 29 మూవీ లాంచ్ కోసం రాజమౌళి కోసం ఫస్ట్ టైం తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మహేష్ బాబు మూవీ ఓపెనింగ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. అయితే మొదటి నుంచి చూస్తే మహేష్ బాబు తన మూవీస్ వేటికి కూడా ఆ పూజా సెరమనీ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్షన్ హౌస్ ముందలుగా అయితే ఆ ప్రొడక్షన్ లో జరిగే పూజలు వేటికి కూడా మహేష్ బాబు వెళ్ళడు. మహేష్ బాబు తరపున తన వైఫ్ నమ్రత మాత్రమే ఆ పూజల్లో పాల్గొంటుంది. అయితే మొదటిసారి SSMB 29 మూవీ కోసం అయితే ప్రజెంట్ రాజమౌళి కోసం తన సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు మహేష్ బాబు. అయితే ఈ మూవీ పూజ జరిగినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ పూజలో మహేష్ బాబు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అయితే వీటికి సంబంధించి కూడా ఈ ఈవెంట్కి సంబంధించి కానీ ఈ పూజ SSMB 29 పూజకి సంబంధించి కానీ ఎటువంటి ఫోటోలు వీటివన్నిటిని కూడా బయట పెట్టలేదు. ఈ పూజ అంతా కూడా ఒక లోకీలో ఉంచుతున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే బయట పెట్టకుండా పెద్దగా కాకుండా ఎవరికి తెలియకుండా కూడా గోప్యంగా ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు కూడా ఓపెనింగ్ ఈవెంట్స్కి అయితే మహేష్ బాబు దూరంగా ఉండేవాళ్ళు. కేవలం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యేవాళ్ళు లాంచింగ్ ఈవెంట్స్కి. అయితే మహేష్ బాబుకి ఒక సెంటిమెంట్ ఉంది. ఎస్, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నా మహేష్ బాబుకి ఒక సెంటిమెంట్ ఉంది. ఏంటంటే తన మూవీ ఈవెంట్స్కి ఏవైనా కానీ తను అటెండ్ అయితే తాను వెళ్తే కనుక ఆ పూజలకి ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పి మహేష్ బాబుకి ఒక నమ్మకం ఉంది. సో అందుకని ఆయన లాంచింగ్ ఈవెంట్లకి ఎప్పుడూ కూడా దూరంగా ఉంటాడు. కేవలం తన తరపున తన వైఫ్ నమ్రత వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్తారు. మహేష్ బాబు మాత్రం దూరంగా ఉంటారు. అయితే ఫస్ట్ టైం ఆ సెంటిమెంట్ను పక్కన పెట్టేసి మహేష్ బాబు SSMB 29 లాంచ్కి అయితే వెళ్ళారు. పూజా కార్యక్రమాల తర్వాతే ఈవెంట్కు మహేష్ బాబు వెళ్ళారు. అయితే 2 పార్టులుగానైతే ఈ మూవీ 2027లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వనుంది. అయితే 1000 కోట్లకు పైగా ఈ బడ్జెట్తోనైతే ఈ మూవీ రానుంది. దీంట్లో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ స్టోరీ మొత్తం కూడా అమెజాన్ అడుగుల నేపథ్యంలోనైతే ఈ కథ అయితే ఉండనున్నట్లుగా తెలుస్తుంది. SSMB 29 మీద అయితే ఆల్రెడీ మహేష్ బాబు ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్, రాజమౌళి ఫ్యాన్స్ అదేవిధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ జనరల్గా రాజమౌళి మూవీ వస్తుందంటేనే హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్. దట్టు రాజమౌళి ప్లస్ మహేష్ బాబు కాంబోలో వస్తుందంటే కూడా చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మూవీ కోసం. అయితే ఈ మూవీ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కానీ ఏ అప్డేట్ వచ్చినా కానీ మహేష్ బాబు లుక్ కానీ వీటన్నిటి మీద కూడా అందరూ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా కానీ అస్సలు ఫ్యాన్స్ వదలట్లేదు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం కూడా మహేష్ బాబు తన సెంటిమెంట్ని బ్రేక్ చేశారని చెప్పి అందరూ చర్చించుకుంటున్నారు. మరి దీని గురించి డీటెయిల్స్ మా మూవీ టీం శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, రాజమౌళి కోసం మహేష్ బాబు తన సెంటిమెంట్ని బ్రేక్ చేశారా? ఖచ్చితంగా నేను ఈ రోజైతే ఓపెనింగ్ జరగడం జరిగింది, సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానికోసం అయితే రాజమౌళి కోసం మహేష్ బాబు బ్రేక్ చేశాడనే తెలుస్తుంది. అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ అయితే తెరకెక్కించే విషయం తెలిసింది. SSMB 29 గా ఇది ప్రచారంలో ఉంది. అయితే నేటి ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజులు కూడా ద్వితీయ విఘ్నం లేకుండా రేపు ఎల్లుండి కూడా షూటింగ్ కార్యక్రమాలు అయితే చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. అయితే ఈ రోజు పూజా కార్యక్రమం హైదరాబాద్ లో వేడుక. ఈ రోజు ఒక మంచి ముహూర్తము, మంచి నక్షత్రం ఉందని చెప్పి చేయడం జరిగింది. అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వేడుక నిర్వహించారు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చిత్ర బృందంతో పాటు మహేష్ బాబు కార్యక్రమంలో పాల్గొన్నారు అని సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయని చెప్పి ఈ సినిమా లాంచ్ సంబంధించి టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఫోటోలు అయితే వెలువడలేదని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఈ సినిమా ప్రారంభమై మహేష్ బాబు అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వేసవి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందని సమాధానం మనకి ఇదైతే ఒకే మూవీగా తీసుకొస్తారా లేక 2 భాగాలను విడుదల చేస్తారా అన్నది కూడా మనకు ఒక సస్పెన్స్ గా ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందుకున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారని తెలుస్తుంది. హాలీవుడ్ నటులు, టెక్నీషియన్లు కూడా ఇందులో భాగమయ్యారని వార్తలు కూడా మనకు వస్తుంది. వీటిపై అయితే ఖచ్చితంగా స్పష్టత రావాల్సిందని చెప్పుకోవచ్చు. అయితే భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని సరికొత్త ప్రపంచాన్ని అయితే రాజమౌళి ఈ చిత్రంతో ఖచ్చితంగా చూపించబోతున్నాడని చెప్పేసి రచయిత విజేంద్ర ప్రసాద్, రాజమౌళి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గతంలో ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఖచ్చితంగా రెట్టింపయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా ఖచ్చితంగా కనిపించనున్నారు. ఎందుకంటే ఇది 16 భాషలైతే ప్రస్తుతానికైతే చేస్తున్నామని చెప్తున్నారు. ఒక 2-3 కంట్రీస్ తప్ప మిగతాది భూమి మీద ఎంత మంది ఉన్నారో అన్ని కంట్రీస్ కూడా రిలీజ్ చేయడానికి కూడా ఆస్కారం ఉందని కూడా చెప్పుకోవచ్చు అని చెప్పారు. అంటే భారతీయ భాషలతో పాటు కూడా విదేశీ భాషలోని దీన్ని ఖచ్చితంగా డబ్బింగ్ చేస్తారని కూడా తెలుస్తుంది.
అయితే మహేష్ బాబు ఈ పెద్ద సినిమా కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ టైం సెంటిమెంట్ ను పక్కన పెట్టి మహేష్ బాబు అయితే ఖచ్చితంగా పూజా కార్యక్రమాలకు వచ్చాడని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ కి కూడా మహేష్ బాబు, ఎందుకంటే రాజమౌళి త్రిబుల్ సినిమా తర్వాత ఖచ్చితంగా ఒక పూజ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. ఇది కూడా ఈ సినిమా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కథ నేపథ్యం మొత్తం చెప్పడం, కథ గురించి ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి మిగతా వివరాలు కూడా మొత్తం నటీనటుల వివరాలు కూడా ఖచ్చితంగా వెల్లడిస్తారని చెప్పేసి అభిమానులు అనుకుంటున్నారు. ఇటు సన్నిహితులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మరోవైపు రాజమౌళి కూడా లొకేషన్స్ కూడా చాలా సెర్చ్ లొకేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇటీవల ఆయన ఒడిశాకి వెళ్ళి కూడా వచ్చారు. కొంతకాలం క్రితం ఆఫ్రికా అడవుల్లో కూడా అతను పర్యటించడం గురించి చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ ఒక పార్ట్ కాకుండా 2 పార్టులుగా మూవీ చేసి 2027లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయడం జరుగుతుందని కూడా కొంతమంది చెప్తున్నారు. 1000 కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుంది ఈ మూవీ. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హద్దులు లేవు, ఒక బార్డర్ అంటూ కూడా లేదు, స్కై బార్డర్ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా దీనికి ఎందుకంటే స్పాన్ ఇప్పుడు ఎలా పెరిగిందంటే 1000 కోట్ల సినిమా 2000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు అవుతుంది. ఈ ఖచ్చితంగా ఇది 2000 కోట్ల ఎగోనే రికార్డు సృష్టించడానికి కూడా సోషల్ మీడియాలోనైతే ఖచ్చితంగా టాక్ ఉందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గా ఇందులో ప్రియాంక చోప్రా ఉంటే ఇంకా బజ్ అయితే చాలా ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. అడవుల నేపథ్యంలో అంటే అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగుతుంది, అడ్వెంచరస్ కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఒక ఇండియన్ స్క్రీన్ మీద కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఫ్యాన్ మూవీగా రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. నేను అయితే జనరల్గా కూడా శ్రీపాల్ ఎప్పుడైనా కానీ ఏదైనా మూవీ ఈవెంట్స్ ఉన్నప్పుడు అంటే మూవీ పూజా కార్యక్రమాల్లో మహేష్ బాబు తరపున నమ్రత పాల్గొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాల్లో మహేష్ బాబు వెళ్ళారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళారు, లేకపోతే వెళ్లకుండా ఉన్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా గతంలోనైతే వేరే సినిమాలకు సర్కార్ పాఠాలు కావచ్చు, కావచ్చు ఆ సినిమాకి అయితే తనకు వెళ్ళలేదని కూడా చెప్పుకోవచ్చు, గుంటూరు కాని సినిమాకి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సినిమాకి రాజమౌళి సినిమా అవడం వల్ల, లేదంటే భారీ ఖర్చు నిర్మించబడుతున్న సినిమా ఫస్ట్ టైం వెళ్ళాలని చెప్పి కావచ్చు. అది ఏదైతే నేను ఒక ముహూర్తాలు కూడా ఖచ్చితంగా ఈ రోజైతే తను అటెండ్ అయినట్టు చెప్తున్నారు. కానీ ఎటువంటి ఫోటోలు కానీ ఎటువంటి వీడియోలు కానీ మనకైతే రిలీజ్ చేయలేదు. కొద్దిసేపట్లో రేపు ఎడిట్ చేసి ఏదైనా జాగ్రత్తలు తీసుకొని రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని చెప్పేసి సన్నిహితులు టీం చెప్పారు. అది వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీపాల్. సో చూస్తున్నాం కదా, SSMB 29 మూవీకి అయితే పూజా కార్యక్రమం జరిగింది. అయితే ఈ పూజా కార్యక్రమంలో ముందుగానే ఇటు మహేష్ బాబు ఇన్ని రోజులు తనకి ఏదైతే సెంటిమెంట్ ఉందో పూజా కార్యక్రమాలకి తను అటెండ్ అయితే కనుక తన మూవీ ఫ్లాప్ అవుతుంది అని చెప్పి తనకు ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ని మహేష్ బాబు ఎక్కువగా నమ్ముతారు. అయితే ఆ సెంటిమెంట్ను పక్కన పెట్టి ఈరోజు SSMB 29 పూజా కార్యక్రమానికి ఆయన అటెండ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అయితే అధికారికంగా కూడా దీనికి సంబంధించి SSMB 29 మూవీ టీం ఎవరు కూడా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. అయితే ఎప్పుడు కూడా రాజమౌళి తన మూవీకి పూజా కార్యక్రమం తరువాత డెఫినెట్గా కూడా ప్రెస్ మీట్ నిర్వహించి దీంట్లో ఎవరెవరు నటించబోతున్నారు, మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడతారు. అయితే ఇప్పటి వరకు కూడా రాజమౌళి దీని గురించి మాట్లాడలేదు. చూడాలి మరి ఈ 1-2 రోజుల్లో కూడా రాజమౌళి దీని గురించి ప్రెస్ మీట్ నిర్వహించి ఫ్యాన్స్ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ రాజమౌళి ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో మూవీ అప్డేట్ కోసం, వాళ్ళందరి కోసం కూడా మరి ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు చెబుతారేమో చూడాలి. మరోవైపు కనుక చూస్తే SSMB 29 ఈ మూవీ ప్రెజెంట్ అయితే జనరల్గా ఒక 16 లాంగ్వేజెస్ 16 లాంగ్వేజ్ పీపుల్ని అయితే టార్గెట్ చేస్తూ కూడా అంటే 16 లాంగ్వేజెస్లో డెఫినెట్గా కూడా డబ్ చేసేలాగా కూడా ఈ మూవీని తీస్తున్నారు. అయితే దీని నుంచి హాలీవుడ్ నుంచి కూడా నటులు దీంట్లో యాక్ట్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ మహేష్ బాబు అండ్ రాజమౌళి కలిసి చేస్తున్నారు. ఎక్సెప్ట్ ఒక 2-3 కంట్రీలని తీసేస్తే కనుక అన్ని కంట్రీలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా కూడా ఒక 16 లాంగ్వేజెస్లోనైతే డబ్ చేసే ప్రయత్నం అయితే చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆల్రెడీ కూడా 1000 కోట్ల బడ్జెట్ వరకు కూడా ప్రజెంట్ అయితే 1000 కోట్ల బడ్జెట్ ఈ మూవీకి కేటాయించారు. 1000 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో తీయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే డెఫినెట్గా కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక 200 కోట్లకు పైగానే ఈ మూవీకి రిటర్న్స్ వస్తాయని చెప్పి ప్రజెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ మొత్తం కూడా 2027లోనైతే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీ 2 పార్ట్లుగా కూడా రూపొందనుంది. అయితే మొదటి పార్ట్ 2027లోనైతే
విడుదల కానుంది. అయితే ప్రెసెంట్ అయితే ఈ మూవీ నుంచి SSMB 29 నుంచి ఏ అప్డేట్ వస్తుందా, ఎప్పుడు వస్తుందని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫస్టే అసలు మహేష్ బాబుకి ఇన్ని రోజులు ఉన్న సెంటిమెంట్ను రాజమౌళి బ్రేక్ చేశారని చెప్పి వార్త వచ్చిన వెంటనే కూడా అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఫస్ట్ టైమే మహేష్ బాబు తన సెంటిమెంట్ను బ్రేక్ చేశారంటూ కూడా ఇక ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ ఏ లెవెల్లో ఉంటుందంటూ కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో హాలీవుడ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా నటించనున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ మూవీలో పార్ట్ అవ్వనున్నట్లుగా కూడా ఇప్పటి వరకు అయితే తెలుస్తుంది. కాకపోతే అధికారిక ప్రకటన రాలేదు. దీంట్లో కూడా మొత్తం పాన్ వరల్డ్ మూవీ ఇప్పుడు రూపొందనుంది SSMB 29. ఇక SSMB 29 మూవీ లాంచ్ కోసం అయితే రాజమౌళి కోసం ఫస్ట్ టైం సెంటిమెంట్ మహేష్ బాబు బ్రేక్ చేసి మూవీ ఓపెనింగ్ ఈవెంట్స్కి ఇన్ని రోజులు దూరంగా ఉన్న మహేష్ బాబు ఈరోజు మూవీ ఓపెనింగ్ ఈవెంట్కి తానే స్వయంగా అటెండ్ అయ్యారు పూజా కార్యక్రమానికి. ఇక అయితే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇప్పటిదాకా కూడా అటెండ్ అవుతూ వస్తారు. అలాంటిది ఈరోజు మహేష్ బాబు వెళ్ళటం జరిగింది. అయితే మహేష్ బాబుతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది మాత్రం డెఫినెట్గా అధికారికంగా కొన్ని ఫొటోస్ రిలీజ్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పటివరకు అధికారికంగా కూడా ఎటువంటి ఫొటోస్ రిలీజ్ చేయలేదు. సో డెఫినెట్గా SSMB 29 మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ SSMB 29 ఈరోజు పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ చేసుకుంది. మరి డెఫినెట్గా కూడా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అధికారికంగా దీనికోసం ఫొటోస్. కానీ మరోవైపు రాజమౌళి ఈ మూవీ గురించి ఏం అప్డేట్ ఇవ్వనున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం కూడా.